వన్ సైడ్ మ్యాండేట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మా ముఖ్యమంత్రి గారి పైన రాప్తాడ్ నియోజకవర్గంలో నా మీద హిందూపురం పార్లమెంట్లో మా ఎంపీ గారి మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మ్యాండేట్ ఇవ్వడం జరిగిందో ఏకపక్షంగా ఆ అంచనాలకు తగ్గకుండా మేము కానీ శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మా మాధవ్ గారు కానీ మా ప్రీతం ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రీతం ముఖ్యమంత్రి గారు కానీ పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతి అనేది కనపడని ప్రభుత్వంగా ఈరోజు ఎక్కడ స్కాండల్స్ లేని ప్రభుత్వంగా కూడా చెప్పుకునే విధంగా కూడా పనిచేస్తాం. సంక్షేమ పథకాల విషయంలో మీరు కూడా ఎవరు కూడా డిస్ప్యూట్ చేయలేనటువంటి విధంగా గతంలో ప్రభుత్వాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకటో లేదా చివరిలోన ఎన్నికలకు ముందో ఆ హామీలను అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి మనం గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఒరవడి తీసుకుని వచ్చినారో దానిని మల్టిపుల్ ఫోల్డ్స్ పెంచుకుంటూ ప్రతి వర్గానికి కూడా క్యాస్ట్ వైజ్ కావచ్చు, కేటగిరీ వైజ్ కావచ్చు, ఏజ్ వైజ్ కావచ్చు, చిన్నపిల్లల నుంచి కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలు, ప్రీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు, ప్రైమరీ స్కూల్కి వెళ్ళే పిల్లలు, హయ్యర్ సెకండరీ స్కూల్స్కి వెళ్ళే పిల్లల నుంచి కాలేజ్ పిల్లల వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా అమ్మఒడి కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, సంపూర్ణ పోషణ కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఈ అన్ని వర్గాలకి ఈవెన్ డ్వాక్రా మహిళలకైతే 0 వడ్డీ ఏర్పాటు చేయడం కావచ్చు, ఆసరా కావచ్చు, భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, అనేక కార్యక్రమాలు 22-23 పథకాల ద్వారా 58,000 కోట్ల రూపాయల మేరకు 4 కోట్ల ప్రజల ఖాతాలోకి జమ చేసిన ప్రభుత్వం మాది. మా నాయకుడు ఎంతటి నిబద్ధతతో పనిచేస్తున్నాడో అంతే నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఎక్కడైనా మాది ఏ చిన్న పొరపాటు జరిగితే తప్పుని ఒప్పుకునేకి మేము సిద్ధంగా ఉన్నాం. ఉదాహరణగా నిన్న తూంచెర్ల విషయంలో గతంలో ఈ మధ్య సెలవుపై వెళ్ళిన ఎంఆర్ఓ ఏదైతే పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాడో ఎస్సీ మహిళలకు సంబంధించిన భూమికి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళడం జరిగింది. కనీసం ఈ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కానీ దానికి సంబంధించి సర్వేలప్పుడు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓనర్షిప్ సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ దృష్టికి కానీ ఆర్డీఓ దృష్టికి కానీ కలెక్టర్ గారి దృష్టికి కానీ తీసుకురాకపోవడం వల్ల జరిగిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి మేము మా ఎంఆర్ఓ గారిని కానీ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారిని కానీ మా ఆర్డీఓ గారిని కానీ నిన్న కలెక్టరేట్లో నా దగ్గరికి ఆ దళిత కుటుంబం వచ్చి నాకు చెప్పిన తర్వాత వివరాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి గో యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అనేసి నేను చెప్పడము, కలెక్టర్ గారు కూడా ఫ్యాక్ట్స్ ఎలా ఉంటే అలా వెళ్ళండి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యాక్ట్స్ ప్రకారం ఈరోజు ఆ స్థలంలో నిర్మాణం చేయవద్దు అనేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా దగ్గర మా రాప్తాడ్ నియోజకవర్గంలో దాదాపు 75 సచివాలయాలు నిర్మిస్తూ ఉంటే ఆ 75 సచివాలయాలకు సంబంధించి స్థలం ఐడెంటిఫై చేసే జవాబారి ఎమ్మెల్యేది కాదు లేదా ఎంపీ గారిది కాదు. మీకు ఎంఆర్ఓ విత్ ది హెల్ప్ ఆఫ్ ది విఆర్ఓస్ సర్వేయర్స్తో సర్వే చేసి ఆ సర్వేయర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆర్ఐ వీళ్ళందరూ కూడా సైన్ చేసిన తర్వాత ఇది తీసుకోవచ్చు, మనకు గ్రామస్తులకు అనుకూలంగా ఉంటుంది, ప్లస్ గవర్నమెంట్ పొజిషన్ తీసుకోవచ్చు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్, దీనికి ఏదైనా డబ్బు చెల్లించి తీసుకోవడం ఏదో మోడాలిటీలో చేసుకోవచ్చు. కానీ ప్రతి చిన్న విషయానికి కులం తీసుకుంటాం. రెండోది బీఆర్ఆర్ విషయం కూడా గతంలో మీకు చెప్పాం. ఎన్నికలకు ముందు 2014 ఎన్నికలకు ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు నా డబ్బులతో నేను ఎవరైతే అసైన్ ల్యాండ్ ఉన్నటువంటి ఫార్మర్స్ సాగులో లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కన్సెంట్ తీసుకుని రిజర్వేషన్ చేయించి ఎన్నికలు అవ్వగానే శాసనసభ్యుని అవ్వగానే దాన్ని పట్టాలు చేయిస్తారని చెప్పి ఓడిపోయిన తర్వాత నేను అశక్తులైన పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యే మంత్రి పరిటాల సునీత మంత్రి 15లో కానీ 16లో కానీ 17లో కానీ 18లో కానీ ఆ స్థలాన్ని నుంచి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా నేను కొన్న భూమికి పరిటాల కాలనీ పేరు కోర్టు చేసుకుని
నేను కొన్న భూమి పట్టాల కాలనీ కోడ్ చేసుకుని 19లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓతో సంతకాలు చేసి అన్అఫీషియల్ గా పొజిషన్ సర్టిఫికేట్స్ అనేసి ఇంటింటికి పంచడం జరిగింది. దళితులకు సంబంధించి 243 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడము, పొజిషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల కోడ్ సమయంలో ఎంఆర్ఓ సంతకం పెట్టడానికి లేదు, ఆయన సంతకం చెల్లదు, అది అన్అఫీషియల్ ఫేక్. పోనీ దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ దాని రికార్డు కానీ ఫైల్ కానీ తహసీల్దార్ ఆఫీస్లో ఉంది, అవి కూడా లేవు. అంటే దళితులను మోసం చేసి వాళ్ళ 243 కుటుంబాలతో ఓట్లు వేసుకున్న చరిత్ర వాళ్ళది. తీరా ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా నవశకంలో భాగంగా డోర్ టు డోర్ సర్వే ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కావచ్చు, సచివాలయం ద్వారా కావచ్చు, అక్కడ నుంచి త్రూ విఆర్ఓ మండల ఆఫీసు తహసీల్దార్ ఆఫీస్ ద్వారా కావచ్చు, ఇవన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా మాకున్న 6 స్టెప్ వాలిడేషన్ ప్రకారం 300 యూనిట్ల పైన కరెంటు ఉండకపోవడము, లేదా ఇప్పటికే ఇండ్లు వచ్చిండకపోవడము, ఇంటి స్థలం లేకపోవడము, ఇన్కమ్ ట్యాక్స్ పే కాకపోవడము, ప్రభుత్వ ఉద్యోగం లేకపోవడము, 10 ఎకరాల పైన ఉండడం, ఇటువంటి ఇనెలిజిబిలిటీ క్రైటీరియాస్ లోబడి ఎవరికైతే వాళ్ళో వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక లిస్ట్ ఫైనల్ చేశారు. అందులో జరిగిన అవకతవకల పైన కూడా విచారణ చేసి సంబంధిత తహసీల్దార్ని కానీ విఆర్ఓని కానీ మీరు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది. మా నియోజకవర్గంలో దాదాపుగా 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అవన్నీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నిష్పక్షపాతంగానే జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అంటా ఉన్నాం. దాంట్లో ఎక్కడ కూడా వీళ్ళకి ఇవ్వకూడదు వీళ్ళకి ఇవ్వాలనేది మేము పెట్టుకోవట్లేదు ఎక్కడ కూడా. అయితే పరిటాల కుటుంబం 243 మంది దళితులకు ఇళ్ల పట్టాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అవి రద్దుపరిచినారు, దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తా ఉన్నారు అని మాట అని కొంత మీడియా రాయడం. ఆంధ్రజ్యోతి వల్ల రియలీ ఐఎమ్ వెరీ సారీ టు సే, నీ పేరు చెప్పాల్సి వస్తున్నందుకు నేను సిగ్గుపడతా ఉన్నా. 243 మంది దళిత కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని రాస్తే, కెన్ యూ పీపుల్ యాజ్ ఎ మీడియా రిప్రజెంటేటివ్స్ ఆర్ కెన్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది టీడీపీ ఆర్ కెన్ నారా లోకేష్, మీరు ఎవరైనా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కొన్ని మీరు 6 స్టెప్ వాలిడేషన్ లేదా మీకు సాధికార సర్వే లేకుండా గత ప్రభుత్వంలో మేము చేసిన పరిపాలన చెప్పగలుగుతారా? ఒక సిస్టమ్ అనేది పెట్టుకున్నాక అది ఫాలో కావాలి. అది ఫాలో అవుతూ ఎవరికి ఎలిజిబిలిటీ వచ్చిందో వాళ్ళ పేర్లను తీసుకొచ్చి లిస్టు ఆఫీస్లో ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఆ మేరకు ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దానికి కాలనీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పొలిటిసైజ్ చేసి ఇక్కడెక్కడో ఆలమూరులో ఎప్పుడో 2007లో రిజంప్షన్ అయిన భూముల్ని గ్రావెల్ లీజ్ ఇచ్చి మైనింగ్ డిపార్ట్మెంట్ గ్రావెల్ లీజ్ ఇస్తే శివారెడ్డి అనే కాంట్రాక్టర్కి ఇస్తే, ఆ శివారెడ్డి అనే కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణం అయిపోయిన తర్వాత లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితుల్లో అతను చేయకుండా పోయి ఈరోజు 56 జీవో ప్రకారము ఇళ్ల పట్టాలకు స్థలాలు తక్కువ ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జీవో 56 ఇచ్చి ఆల్ దోస్ ల్యాండ్స్ దట్ ఆర్ ఎలినేటెడ్ టు ఎనీ ఇండివిజువల్స్ ఆర్ ఎంటర్ప్రీనర్స్ which are left unutilized may be handed over for the house sites అనేసి గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారము కలెక్టర్ గారు ఆ ల్యాండ్కి ఇచ్చిన అలినేషన్ అడ్వాన్స్ పొజిషన్ రద్దుపరుస్తూ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఆ శివారెడ్డి కలెక్టర్ మీద కోర్టు పోయినాడు. కోర్టు ఏమిచ్చింది? డు నాట్ డిస్పోజెషన్ ఇచ్చింది. ఏం గ్రౌండ్స్ మీద ఇచ్చిందో కోర్టును మీరు క్వశ్చన్ చేయగలుగుతారా? ఎనీవన్ ఆఫ్ యూ ఫ్రమ్ ది మీడియా కోర్టును మీరు క్వశ్చన్ చేయగలుగుతారా? డు నాట్ డిస్పోజెషన్ ఇచ్చింది, అతను పక్కన తప్పించద్దని ఇచ్చింది. అయితే దానికి కూడా కులాలను పెట్టేసి వాల్మీకుల భూములు, బీసీల భూములు కబ్జా ఎవడు హూ ఇస్ దట్ ఫెలో శివారెడ్డి? హౌ ఈస్ హీ కన్సర్న్ విత్ ది లోకల్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ విత్ ది గవర్నమెంట్? ఆల్రెడీ మేము ప్రభుత్వము అతని పైన కోర్టు దావా వేస్తే అతను మళ్ళీ అతను కంచె కడతా ఉన్నాడు అన్నప్పుడు మేము లోకల్ పోలీసుకి చెప్తే, తహసీల్దార్ చెప్తే వాళ్ళు పోయి వారిస్తే అతను వాళ్ళ మీద పోయి కంటెంప్ట్ చేశాడు. మళ్ళీ అతను అది ఇద్దరికి జరుగుతుంది, గవర్నమెంట్కు అతనికి జరుగుతూ ఉంది. దాంట్లోకి మళ్ళీ కులాలను తీసుకొచ్చి ఆల్రెడీ రిజ్యూమ్ అయిపోయిన ఫార్మర్స్ ముందరకు తీసుకొచ్చి కులాలు చూపించి ఇవన్నీ ఎక్కడికి పోతున్నాం మనము? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 58,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే దాదాపు 25,000 కోట్ల రూపాయలు మోర్ దాన్ 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినారు. మంత్రి పదవులు 60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇచ్చినారు. 52 కార్పొరేషన్లు ఇస్తా ఉన్నారు. 700 మంది డైరెక్టర్లు ఇస్తా ఉన్నారు. క్యాబినెట్ ర్యాంక్ ఇస్తా ఉన్నారు. దానిలో ఇవన్నీ ఈ ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పక్షపాతిగా దేశంలోనే ఖ్యాతి చెందిన ప్రభుత్వము, దేశంలోనే
ప్రజల్లో అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి 87% ప్రజలు మా ముఖ్యమంత్రి బేషుగ్గా పనిచేస్తానని అనేసి ఓటింగ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారి గురించి మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా తప్పులు జరగవు. కానీ మీరు మాత్రం నారా లోకేష్కి ఆయనకి ఏం పనుండదో ట్వీట్లు చేయడం, ఇక్కడ దళితులపైన దాడి జరుగుతున్నాయి. దళితులపైన దాడి చేసింది తెలుగుదేశం పార్టీ, బీసీలపైన దాడులు చేసింది తెలుగుదేశం పార్టీ. మీరంతా మర్చిపోయినారేమో ఆ రోజు రాప్తాళ్ళు ఓబులేషన్ కొట్టిన వైనం. అదే కనగానపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఎంపీపీగా పోటీ చేస్తే ఆ రోజు మా ఎంపీటీసీ కురుబకులానికి సంబంధించిన మా ఎంపీటీసీ పైన దాడి చేసిన వైనం. ఎంతమంది బీసీల పైన దాడి చేయలేదు. ఇదే ఎస్సీలో వాళ్ళు మురిగ్గా ఉంటారు, వాళ్ళు చదువుకోరు, ఎస్సీలో పుట్టడం అనేది కోరుకుంటారా అనేసి మాట్లాడిన ఎమ్మెల్యేలను ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రిని చూసినాం. నాయ బ్రాహ్మణుల్ని ఈసడించుకున్న ముఖ్యమంత్రిని చూసినాం. వీళ్ళందరినీ హక్కున చేర్చుకుంటా ఉన్న ముఖ్యమంత్రిని ఈరోజు చూస్తా ఉన్నాం. కులాల కుంపట్లు పెట్టి ఇంకా రాజకీయంగా బతకాలనుకుంటే తెలుగుదేశం పార్టీ మీకు నిజంగా కూడా నా సానుభూతి తెలియజేస్తా ఉన్నా. మీరు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ మాతో పోటీ పడలేరు. అయిపోయింది, మీ రాతలు అయిపోయినాయి. మీరైతే ప్రజలను కేవలం వర్గాలుగా విభజిస్తా 25 ఏళ్ళ 83 నుంచి దాదాపుగా 37 సంవత్సరాల్లో మీరు దాదాపు 25 ఏళ్ళు పరిపాలనలో ఉండి కూడా మీరు ఏం చేసినారో కూడా మీరు గమనించుకోండి. ఇదే రాప్తాడు నియోజకవర్గంలో 25 సంవత్సరాలుగా పరిటాల కుటుంబం చేయలేని పనులు అనేక మేము చేసినాం. వేరూరు డ్యాంకు నీళ్లు తీసుకొని రావడానికి రూపాయి ఖర్చు అక్కర్లేదని మేము చెప్తే ఎద్దావో చేసినారు అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మంత్రి పరిటాల. నీళ్లు తీసుకొచ్చినాం. మళ్ళీ ఈ ఇయర్ దాన్ని సర్ప్లస్ చేయబోతున్నాం. ఇదే గంగులకుంట నీళ్లు ఇస్తామని ఆమెకు దాదాపుగా 80% ఓట్లు వేస్తే గంగులకుంట గ్రామానికి నీళ్లు ఇస్తామని 10 సంవత్సరాలు అబద్ధం చెప్పింది. ఆత్మకూరికి నీళ్లు ఇస్తామని 10 సంవత్సరాలు అబద్ధం చెప్పింది. మేము కాలువలు తొగి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమానికి ఈరోజు రెడీ ఉన్నాం. మేము రెడీ టు గివ్ వాటర్. ఏబిఆర్ కుడికాలకు నీళ్ళు వస్తాను, నీళ్ళు ఇస్తాం. పేరూరు ఆయకట్టు 3700 ఎకరాలకు ఇప్పటికే నీళ్లు ఇచ్చినాం. పేరూరు ఆయకట్టు 10,048 ఎకరాలకి ఇప్పటికే 3700 ఎకరాలు నీళ్ళు ఇచ్చినాం. పోయి బోయినేపల్లి దగ్గర చూడండి, మేము విజువల్స్ పంపిస్తాం. అప్పుడైనా మీరు వెళ్ళండి, మీకు బస్సులు ఏర్పాటు చేస్తాం, వెళ్ళండి. బోయినేపల్లి పికప్ ఆనకట్టు కింద 3748 ఎకరాలు పేరూరు డిస్ట్రిబ్యూటర్లు ఉంటే వాటిని ఎన్ఆర్జీఏ ఫండ్స్ తో వాటిని మోడర్నైజ్ చేసి సిల్ట్ రిమూవ్ చేసి దాంట్లో నీళ్ళు ఇస్తాం. డెవలప్మెంట్ అనేది కనపడతా ఉండేది రాప్తాళ్ళు. అందుకే భయపడతా ఉంది తెలుగుదేశం పార్టీ. తనకున్న ఆయుధాలని ప్రయోగం చేస్తా ఉంది. నారా లోకేష్ ట్వీట్లు చేస్తా ఉన్నాడు రాప్తాడు నియోజకవర్గం గురించి. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా వాళ్ళని శిక్షించమని అధికారులను కోరుతా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాం. స్పేర్ చేయడం లేదు. గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు ఎక్కడైనా జరిగినాయని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు ఇప్పుడు ఎక్కడైనా జరిగినాయని క్వశ్చన్ చేస్తున్నా. జరగడం లేదు, ఎక్కడ కూడా దౌర్జన్యం అనేది లేదు. కానీ దౌర్జన్యాలు చేసినారనేసి ప్రచారం చేస్తున్నాం. నిజంగా మాకు అది బాధ కలిగిస్తాం. మమ్మల్ని ప్లీజ్ లెటర్స్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవలప్మెంట్. ఇంకొకటి జాకీ ఫ్యాక్టరీ గురించి రాస్తున్నాం. మేము వెళ్ళిపోమన్నామా జాకీని? షాపూర్జీ పాలంజీ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నుంచి విడ్రాగమని మేము చెప్పినామా? దాదాపు 7-8 వేల కోట్ల ప్రాజెక్టులు పనులు చేస్తున్న షాపూర్జీ పాలంజీ దాదాపు 10,000 కోట్ల రూపాయల పనులు స్టేట్ వైడ్ వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా సరెండర్ చేసి మేము చేయలేం పనులు అని చెప్పేసి రాసేసి వాళ్ళు వాకౌట్ చేసినారు, వెళ్ళిపోయినారు. బికాస్ ఆఫ్ ది రీజన్స్ నోన్ టు దెమ్. వాళ్ళకు మాత్రమే తెలిసిన కారణాలు. ఇదే షాపూర్జీ పాలంజీ అకౌంట్స్ నుంచి దాదాపు 2,000 కోట్ల రూపాయలు షెల్ కంపెనీస్ అకౌంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ అయిపోయిందని సిబిఐ కేసు రిజిస్టర్ చేసింది. ఆ 2,000 కోట్ల రూపాయల మనీ ట్రాన్సాక్షన్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పిఏ శ్రీనివాసు సిస్టమ్ నుంచి, కంప్యూటర్ నుంచి అవన్నీ స్వాధీనం చేసుకోవడం జరిగింది సిబిఐ. దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఇది ఎందుకు రాయరు? షాపూర్జీ పాలంజీ సంస్థనే జాకీ నిర్మాణం కూడా చేపట్టింది. వాళ్ళు వెళ్ళిపోయినారు. రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల పనులు వదులుకున్న వాళ్ళు ఇక్కడ 100 కోట్ల రూపాయల పనులు చేసేదానికి ఉంటారా వాళ్ళు? అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు వెళ్ళిపోయినారు. ఫర్ ద రీజన్స్ నోన్ టు దెమ్. జాకీ వాళ్ళు కూడా జాకీకి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేశారు. పరిటాల శ్రీరామ్ కట్టాడు. అది ఎవరు కట్టారు? పరిటాల శ్రీరామ్ కట్టాడు. జాకీ ఎవరి సంస్థ? తెచ్చింది ఇప్పుడు 2014 తెచ్చారా, 15 తెచ్చినారా, 16 తెచ్చినారా? మీరు ఎప్పుడు ఇచ్చినారు అప్రూవల్స్, పర్మిషన్స్ ఎప్పుడు ఇచ్చినారు? మీకు డబ్బులు ఇస్తే పర్మిషన్లు ఇచ్చినారు. వాళ్ళు మీ హయాంలో కట్టలేకపోయినారు. మా దగ్గర వచ్చి బాధపడినారు. జాకీ ప్రతినిధులు మీ హయాంలో కట్టలేకపోయినారు. కట్టుకోమన్నాం. ఇది కాదు మేము అపరేల్ పార్క్ చేస్తా ఉన్నాం. 8,000 ఎకరాలు
దాదులూరు దగ్గర అక్వైర్ చేస్తా ఉన్నాం, ఎంఎస్ఎంఈ పార్క్ తెస్తా ఉన్నాం, అప్రైల్ పార్క్ లో యాంకర్ యూనిట్ గా మీరు రెండని అడిగినాం. నిన్న కూడా జాకీ ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు తెలుసు, మాకు అధికారం ఇచ్చినారు, వీ నో వాట్ టు డూ, మేము చేస్తున్నాము, మమ్మల్ని చేయనీయండి. మీరు ఏదో మమ్మల్ని, మా ఇంకా ఎలక్షన్ 3.5 సంవత్సరం ఉంది, మీరు ఏదో నీటి మీద రాతలు రాసినట్లు ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తా రాస్తున్నారో వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తాను. నా హయాంలో రాప్తా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా జరగదు. ఈ జిల్లాలో జరగబోయే అభివృద్ధి రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగదు. అంతటి అభివృద్ధిని తీసుకొస్తున్నాము. మేము అన్ని ప్రిపరేషన్స్ లో ఉన్నాము. మేము చెప్పాల్సిన టైం కాదు ఇది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చూపించబోతా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నాము. ఈరోజు ఇండస్ట్రీస్ 4-5 కంపెనీలు 2018లోనే 19లోనే ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. అబ్బా వెళ్ళిపోతున్నాయని ప్రచారం చేసినారు. మరి ఏం చేసినారా మీరు? 5 ఏళ్ల అధికారంలో ఉండగా ఎన్ని సమిట్స్ పెట్టినారు? విశాఖపట్నంలో పెట్టినారు, లావోస్ లో పెట్టినారు, ఎక్కడెక్కడ సమిట్స్ పెట్టినారు మీరు? 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు, దాదాపు 50 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పినారు. ఎక్కడొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్? ఒక కియా తప్ప, అది కూడా నరేంద్ర మోడీ గారి దయతో కియా అనేది వచ్చింది మనకి అనంతపురం జిల్లాకి. ఎక్కడొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్? ఎక్కడున్నాయి 50 లక్షల కోట్లు? ఆ రోజుల్లో ఫైనాన్స్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఏం మాట్లాడారు? ఆంధ్రాకి డబ్బులు ఎందుకు 50 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయి, మేమే అప్పు తీసుకుంటా ఉన్నారు, ఎద్దేవా చేసినారు. ప్రచార ఆర్భాటం మీకు చెల్లు. పనులు చేయడం, కేవలం పనులు చేయడం, ప్రచారం కోరుకోవడం మాకు చెల్లిన విషయం. మేము మెటీరియలైజ్ అయిపోయి గ్రౌండ్ అయిన తర్వాత మాట్లాడతాం. ఇదే జాకీ సరెండర్ చేసిన వెళ్ళిన భూమిని 30 ఎకరాలను వైఎస్ఆర్ ఉమెన్ ఆగ్రో ఫుడ్ పార్క్ ఇస్తాను. తోపుదుర్తి మహిళా సహకార డైరీ ఆధ్వర్యంలో 10,000 మంది మహిళలకు పంచుతాను. 100 కోట్ల ఆస్తి, 100 కోట్ల ఆస్తి, ఒక అసెట్ క్రియేట్ చేస్తాను మహిళలకి, ఒక భరోసా కలిగిస్తా ఉన్నాం 10,000 మంది మహిళలకి రాప్తా నియోజకవర్గంలో. అదే ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తే ఆ అసెట్ పెట్టుకుని లోన్ తెచ్చుకొని మన భూమిని బ్యాంకులో పెట్టుకుని పెట్టుబడి, దాంట్లో కొంత భాగం పెట్టుబడి పెట్టి కొంత భాగము అధికార పార్టీలోని శాంక్షనింగ్ అథారిటీస్కి ఇచ్చి మన భూమిని, మన ఆస్తిని, ప్రజల సంపదను ముగ్గురు పంచుకోగలిగినారు. ఇప్పుడు 10,000 మంది అసెట్ అవుతా ఉంది. 10,000 మందితో డైరీ అగ్రో ఫుడ్ పార్క్ దాదాపుగా 14-15 యూనిట్లు. ఆల్రెడీ సిఇఓ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఏపీఐసి వాళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరగబోతా ఉంది. నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో అది కూడా క్లియర్ అవుతా ఉంది. డైరీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్ ఇవ్వమని కలెక్టర్ గారిని అడిగాము, అది కూడా ఇవ్వబోతున్నారు. అభివృద్ధి చేయబోతున్నాం, 1000 మందికి మేము ఆర్థికంగా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా అప్పరాల్ పార్క్ తీసుకొని వస్తున్నాం. 1500 మిషన్లు పెడతా ఉన్నారు జాకీ వాళ్ళు. నిన్న కూడా మాట్లాడాము రమ్మని చెప్పేసి. ఫస్ట్ ఫేజ్ లో 1500 మిషన్లు పెడతామన్నారు. మాకు కొంత కాస్ట్లీ ల్యాండ్ కావాలన్నారు. రండి, 5 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అనంతపురం రూరల్ మండలంలో ఎకరం 5 కోట్ల విలువ చేసే భూమి ఇస్తా ఉన్నాం. మీరు గమనించాల్సింది, వస్తున్న కంపెనీలు, గతంలో వచ్చిన కంపెనీలు, లులు కంపెనీ విజయవాడలో, వైజాగ్ లో వచ్చింది, బీచ్ రోడ్ లో ఎకరం 100 కోట్ల రూపాయలు. కాస్ట్లీ ల్యాండ్స్ ఎక్కడున్నాయో అవి ఎత్తుక్కొని వచ్చిన కంపెనీలు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది. మేము ఈరోజు దాదులూరు కాస్ట్లీ ల్యాండ్ ఏం విలువైన భూమి కాదు, 10 లక్షలు 20 లక్షలు చేస్తారు. దాదులూరులో ఈరోజు అపరల్ పార్క్ కానీ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ కంపెనీ 25 కంపెనీలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాయి. 25 కంపెనీలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినాయి ఎంఎస్ఎంఈ పార్క్. దాదాపు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. రాప్తా నియోజకవర్గంలో దాదాపుగా 7-8 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ 10,000 మందికి మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఇది కాకుండా ఈ ఆగ్రో ఫుడ్ పార్క్ ద్వారా 20,000 మంది రైతులు పండించే పంటలను ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వాళ్ళకు, ఆ రైతులకు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ద్వారా మంచి ధరను అందించబోతున్నాం. ఇది అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ఒక కంపెనీకి వస్తే 10 మందికి జీతాలు ఇస్తే మీకు జాకీ కంపెనీ కూడా రావాల్సిందే, తీసుకొని వస్తాం. వాళ్ళు చెల్లించాల్సిన 12,000 రూపాయల జీతంలో 6,000 గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్తారు, మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తారు. 10 లక్షలకి ఎకరా ఇస్తారు. ఎకరం 3 కోట్లు చేసే భూమి 10 లక్షలకి ఇస్తారు. వీళ్ళ బాధల్లా మాకు రావాల్సిన కమిషన్ రాకుండా పోయింది. జాకీ వాడు నీటి మాకు ఇప్పటి మా కమిషన్ మాకు చేర్చు,
ఇప్పుడు కొత్తగా మహిళలు 10,000 మంది మహిళలు మాకెందుకు ఇస్తారు, వీళ్ళంతా పేరే వైఎస్ఆర్ ఆగ్రో ఫుడ్ పార్క్ అని పెట్టుకున్నారు అని వీళ్ళ బాధ అంతా ఇలా వెళ్ళగడుతున్నారు. కాబట్టి మీడియా సోదరులరా, అభివృద్ధి విషయంలో ఎక్కడా మేము రాజీ పడ్డంలే. 4 రిజర్వాయర్లు తెచ్చినాము. ఎక్కడా ఈ 4 రిజర్వాయర్లు పుట్టింది పరిటాల సునీత అవినీతి నుంచే పుట్టినాయి. నేనేం దాంట్లో విమర్శ చేయడంలో మీరు ఆలోచన చేయండి. 590 కోట్ల రూపాయల అగ్రిమెంట్ లో అవినీతి జరిగింది. పుట్టకనుమ అనే ఒక రిజర్వాయర్ 11 లక్షల క్యూబిక్ మీటర్లతో కట్టగలిగే రిజర్వాయర్ లో 70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని యాడ్ చేసినారు, ఎస్టిమేట్ చూపించినారు అనేసి గతంలో విమర్శ చేసినాం. పట్టించుకోలే. లోకాయుక్తమైన రైతులు పట్టించుకోలే. మా ముఖ్యమంత్రి గారు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఎంక్వైరీ ఆర్డర్ చేసినారు. నిజమేనో ఇక్కడ అవినీతి జరిగిందని తేలింది. 290 కోట్ల రూపాయల అవినీతి జరిగితే దాంట్లో నుంచి పుట్టుకొచ్చినట్టు ముఠాల రిజర్వాయర్ కానీ, తోపుదుర్తి రిజర్వాయర్ కానీ, దేవరకొండ రిజర్వాయర్ ప్రభుత్వం నుంచి ₹1 డబ్బు తీసుకోకుండా ఇప్పటి వరకు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చాం, గంగులకుంటకు నీళ్ళు ఇచ్చాం, భువనేపల్లికి నీళ్ళు ఇచ్చాం. 4 రిజర్వాయర్లు అంటే 2 రిజర్వాయర్లు అదనంగా తెచ్చినాం. 2.1 టీఎంసీ రిజర్వాయర్లు ఆ రోజు ఉంటే 5.3 టీఎంసీ రిజర్వాయర్లు తీసుకొచ్చినాం. ఎఫ్సీఐ గోడౌన్ల ద్వారా మీరు దాదాపుగా ఎఫ్సీఐ గోడౌన్ నుంచి అనంతపురం జంగాలపల్లి గోడౌన్ నుంచి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ₹350 టన్ను ఖర్చు అవుతుందంటే మీరు ₹1,100 ఖర్చు అయ్యే విధంగా నంద్యాల నుంచి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తే 4 ఏళ్లలో 80 కోట్ల ప్రభుత్వానికి లాస్. ఆ నష్టాన్ని కూడా తగ్గించినాం. దోపిడీ చేసింది మీరు, దోచుకుంది మీరు, దాచుకుంది మీరు, దౌర్జన్యం చేసింది మీరు, హత్యలు చేసింది మీరు. ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తున్న టైంలో నారా లోకేష్, పరిటాల శ్రీరామ్ కానీ, పరిటాల సునీత కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ఓర్పు పట్టండి. మీరు కుర్చీ కోల్పోతానే మళ్ళీ ఆ కుర్చీ కోసం ఎంపర్లాడతా మీరు మా మీద బురద చల్లితే ఏం రాదు. ప్రజలు గమనిస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు మీరు చెప్పుకోవాల్సింది మీ క్యాడర్కి ఏమంటే మీరు నేర్పించిన పద్ధతులు ఏవైతే ఉన్నాయంటే పరిటాల రవి పుట్టినరోజుకు ఆయన ఫోటో పెట్టి పొట్లి తీసుకొచ్చి పొట్లిని అడ్డంగా నరికి తలకాయ నరికి అది తీసుకొని ఆ పొట్లి తీసుకొని పరిటాల రవి ముందర ఫోటో పెడతాన్నారు. ఇది నారా లోకేష్ నేర్పిస్తాను. ఇదేనా నారా లోకేష్ నేర్పిస్తా ఉండేది? నాకు తెలిసి నారా లోకేష్ ఎవరో ట్వీట్ చేసినారు, దాన్ని నారా లోకేష్ ట్యాగ్ లో కనపడేది. ఇది రాప్తా నియోజకవర్గంలో జరిగింది. ఇది నేర్పిస్తున్నాడా నారా లోకేష్? ఇది ఎందుకు రాయలే ఆంధ్రజ్యోతి మీడియా? ఎందుకు రాయలేదు ఇది? ఈజ్ ఇట్ నాట్ ఏ హీనస్ క్రైమ్? తప్పు కదా అది? మీరు కళ్ళు తెరుచుకొని మీరు ప్రపంచాన్ని చూడండి, వాస్తవాన్ని చూడండి, వాస్తవాలను చూడండి. జరుగుతాండే తప్పులు ఎవరు చేసినా తప్పు అనేది మీరు గమనించుకోండి. త్వరలో తీసుకొని వస్తాము. పరిటాల సునీత పేరుతో ఎక్కడ భూములు దేవాదాయ భూములు దాచుకున్నారో, పరిటాల సునీత చెల్లెల పేరుతోనో, పరిటాల సునీత తమ్ముల పేర్లతోనో, కియా ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళు ఫిట్రోకోలో వీళ్ళు ఏదైతే భూములు కొన్నావో ఇవన్నీ కూడా 1 by 1 అన్ని బయటికి తీసుకొని వస్తాము. డెవలప్మెంట్ మీద ఉండడం వల్ల ఇటువంటి విషయాలకు టైం కేటాయించలేకపోయినాము. తప్పకుండా మీ చరిత్ర వరుసగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము. ఒక పత్రిక రాసింది పరిటాల శ్రీరామ్ టార్గెట్ చేస్తున్నారు. పరిటాల శ్రీరామ్ మేము టార్గెట్ చేసేంత స్థాయి లేదు అతనికి. పరిటాల రవి వల్ల పరిటాల శ్రీరామ్ పరిటాల రవి వల్ల అతనికి వచ్చిన ప్రచారం తప్ప మేము టార్గెట్ చేసే స్థాయి కాదు. ఇంకా తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. చాలా క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినాడు, తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఒక క్రైమ్ లో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి. అతను మేము టార్గెట్ చేయాల్సినంత మనిషే కాదు. అతను టార్గెట్ చేస్తున్నారు, వీళ్ళపైన కేసులు పెడుతున్నారు, తప్పులు చేసినారు. మీరే అతనే చెప్పుకున్నాడు. మేము రాజశేఖర విగ్రహాన్ని పగలగొట్టి గొంతుకు తాడి బిగించి కిలోమీటర్న్నర లాక్కుపోయి చెరువులోకి వేసినామని చెప్పుకున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ఏ క్రైమ్? కాదంటారా? కన్ఫెస్మెంట్ కాదంటారా? అది తప్పు చేయలేదంటారా? తప్పు చేసినాడు, ఒప్పుకున్నాడు, కేసు కడతారు. 9 విగ్రహాలు పగిలిపోతే దాని మీద పరిటాల శ్రీరామ్ పైన కేసులు కట్టబోతున్నారని తెలుస్తా ఉంది. పరిటాల శ్రీరామ్ టార్గెట్ చేయడానికి ఈజ్ నోవేర్. మాకు ఎక్కడా కూడా అతను మాకు దరిదాపులో లేడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ బొమ్మ ఒకటే మాకు కనపడేది. ఎన్టీఆర్ బొమ్మకు ఈ రోజుకి విలువ ఉంది. ఎన్టీఆర్ బొమ్మకి ఈ రోజుకి ఓట్లున్నాయి. ఎన్టీఆర్ బొమ్మతో మేము కొట్టాడాలి తప్ప నారా లోకేష్, పరిటాల శ్రీరామ్ వీళ్ళ గురించి మేము ఎవరు లెక్క పెట్టుకోవడం. కాబట్టి కాకపోతే మాకు 5 సంవత్సరాలు పరిపాలన చేయమని ఇచ్చారు. 25 ఏళ్ళకి వేయలే ఓటు. అది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఈ 5 ఏళ్లలో మేము ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే రాస్తే రాసిన అనుకోలే. మేమేమనేది మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా
ప్రజలకి ఎప్పటికప్పుడు చెప్పుకోకపోవడం కూడా మా తప్పే అనుకుంటున్నాం. ప్రచారం కోరుకోకపోవడం కూడా మా తప్పే అనుకుంటున్నాం. లేకపోతే ప్రతి చిన్నదానికి పెద్దదానికి పోయి భూమి పూజలు చేసే కార్యక్రమాలు ఇప్పుడు మేము పోలే. అట్లా పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్. రోడ్లు వేయడమో నీళ్లు ఇవ్వడమో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ కాబట్టి అవన్నీ జరుగుతానే, దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనేసి మనము కాబట్టి ఎక్కువ మీడియాకి రాలే. ఇక్కడ నుంచి రెగ్యులర్ గా మీడియాకి వస్తాము. మేము ఏం చేసినా మంచి చేసినా ప్రతి ఒక్కటి కూడా మీడియాకి వస్తాం. మా తప్పు చేస్తే ఒప్పుకుంటాం, మా తప్పు చేస్తే తప్పు చేసినాం అనేసి. నామాల్లో ఒక ట్రాక్టర్ అడ్డం పెట్టినాడు, డిఎస్పీకి చెప్పినాం పనిష్ దట్ ఫెలో అనేసి. తప్పది, దానికి పార్టీలకు సంబంధం లేదు. మా పార్టీ వాడే తప్పు చేస్తే దట్ ఈస్ దట్ ఫెలో హస్ టు బి పనిష్డ్. నిన్న జరిగిన తుంచర్లది కరెక్ట్ చేసుకోమని చెప్తాను అధికారులని. ఎక్కడ కూడా మా మనసుల్లో ఇంత కూడా ఒక పైసా కూడా తప్పు చేసామని వెనకేసుకొచ్చుకునే పరిస్థితి ఉండదు. మేము తప్పు చేయము కాక చేయము. తప్పులు మేము తప్పులు చేసిన పరిస్థితి మాకే అనిపిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మాకు అనిపించింది మేము తప్పుదారిలో పోతామని అనిపిస్తే తప్పకుండా ప్రకాష్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడు. ఎందుకంటే నా ఆస్తిని ప్రజలకు పంచుతూ సేవ చేసే కార్యక్రమాల ద్వారా నేను ప్రజా జీవితంలోకి వచ్చిన వ్యక్తిని కాబట్టి రాజశేఖర్ రెడ్డి నన్ను పిలిచి టికెట్ ఇచ్చిన 2009లో. ఆ రోజు కూడా ఫ్యాక్షన్ కి దూరంగా ఉండమ్మా, కేవలం ఈరోజు నువ్వు చేస్తాను ఎంచుకున్న సేవే మార్గం అనే మార్గాన్ని నువ్వు ఎంచుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినాడు. ఆయన గీసిన గీతను ఏ రోజు కూడా దాటి వెళ్లేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అటువంటి తప్పు ఏదైనా నా నుంచి జరిగిందంటే నేనే తప్పుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు.